నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే. నమస్తే అమ్మా. తనిష్క గారు, మీ దగ్గర ప్రిడిక్షన్ తీసుకుని ఇప్పుడు ఉద్యోగం సంబంధించి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అవును. సరైన ఉద్యోగం రావట్లేదు, లేకపోతే ఇంక్రిమెంట్ లేదు, హైక్స్ ఆగిపోయి ఇట్లా రకరకాల ఉద్యోగానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు. అవునమ్మా. ఒకరు మీ క్లయింట్ ఒకరు తమ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదామండి తప్పకుండా అమ్మా. ఉద్యోగానికి సంబంధించి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీకు తనిష్క మేడం ఎలా పరిచయం అయ్యారు? ఎలా ప్రిడిక్షన్ ఎలా అనిపించింది? ఉద్యోగానికి సంబంధించి మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది కూడా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యింది అని వినటం జరిగింది. ఒకసారి మాతో పంచుకుంటారా అది? షూర్ మేడం. యాక్చువల్ గా తనుష్క మేడం పరిచయం అంటే నేను మీ ఛానల్ ద్వారానే నాకు తెలుసు. యూట్యూబ్ లో చూసే మేడం ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో యాక్చువల్ నేను అప్పటికి జాబ్ చేస్తుండే, కానీ జాబ్ స్విచ్ కోసం బెటర్ పొజిషన్ కోసం ట్రై చేస్తుండే. అప్పటికి 2 months అయ్యింది. కానీ ఐ మీన్ లేట్ అవ్వడము, కొన్ని చేతికొచ్చి రాకపోవడం అలా ఉంటున్నప్పుడు నేను మీ వీడియో చూసాను. సాఫ్ట్వేర్ లో ఉన్నారా మీరు? సాఫ్ట్వేర్ లో అప్పుడే సేమ్ మీ వీడియో చూసాను తనక మేడం గారితో. సో నేను కాంటాక్ట్ అవ్వాను. అయ్యంగానే జస్ట్ నేను నా డేట్ ఆఫ్ బర్త్ ఆ డీటెయిల్స్ ఇచ్చాను, కానీ మేడం అసలు ఫోన్ చేయగానే చెప్పిన విషయమే మీరు జాబ్ కోసం మెయిన్ గా కాల్ చేశారని. మీరేం చెప్పక ముందే చెప్పారు మేడం? నేను జస్ట్ కాల్ చేశాను అంతే. నాకు తెలుస్తుంది అమ్మా, మీరు ముందు అయితే జాబ్ కోసం కాల్ చేశారు అని. ప్రతిదీ చెప్పారు. ఏంటి అంటే ప్రతిదీ నేను నా లైఫ్ లో ఫేస్ చేసిన ప్రతి ఇష్యూ నాకే చెప్పారు. సో అక్కడ అర్థమైపోయింది మేడం ని ఎంత నమ్మొచ్చో ఏంటో అని. మేడం కొన్ని పూజలు చెప్పారు, ఎలా చేయాలి ఏంటి గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు. దాన్ని బట్టి నేను ఫాలో అయ్యాను. అప్పుడు కూడా కొన్ని అబ్స్టాకిల్స్ వచ్చాయి, కానీ మేడం కి కాల్ చేసినప్పుడు మీరు నమ్మకంతో ఉండండి అమ్మా, పూజ అయిపోయిన వెంటనే మీకు రిజల్ట్ వస్తుంది, మీరు ఏం ఫీల్ అవ్వకనని చాలా మోటివేట్ చేశారు. చాలా సార్లు డౌన్ ఉన్నప్పుడు నేను మేడం తో చాలా సార్లు మాట్లాడాను. ఎప్పుడు కాల్ చేసినా లిస్ట్ చేస్తారు. అసలు మేడం నిజంగా చెప్తున్నాను చాలా అమేజింగ్ అండి. అసలు బ్యూటిఫుల్ ఉమెన్, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఎంత సాఫ్ట్ నేచర్ తో, అలాగే ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు ఫోన్ చేసినా, ఈ విషయం అయితే నేను చాలా మంది చెప్తే నేను విన్నాను, ఎప్పుడు ఫోన్ చేసినా షీఈ్ వెరీ మచ్ అవైలబుల్. డెఫినెట్ గా మన సమస్యలను వింటారు చాలా ఓపిక్ గా, అండ్ దెన్ మనకి సొల్యూషన్ ఇస్తారు అని అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అసలు సమస్య చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు మేడం. బేసిక్ గా మేడం చెప్పేసి ఫస్ట్ మీరు చేయండి, తర్వాత చూసుకుందామని. సో నిజంగా ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి మీ ఛానల్ కి, బికాస్ మేడం నాకు ఛానల్ వల్లనే తెలిసింది. తన గైడెన్స్ నాకు లైఫ్ లాంగ్ ఉండాలి, పర్ఫెక్ట్ పర్సన్స్ ఇవ్వాలి, చెప్పాలి అన్న ఉద్దేశంతోనే నేను మేడం తో టచ్ లో ఉంటూ ఉంటాను, అడుగుతూ ఉంటాను, వచ్చి చేద్దామండి. ఎందుకంటే ఎట్లా మనం ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది చూసారా, అది చాలా చాలా ఇబ్బంది పడుతుంది. యా, అందుకనే నేను డెఫినెట్లీ కరెక్ట్ గా చెప్పారు. సో అండ్ దెన్ మీకు ఇప్పుడు జాబ్ పరిస్థితి ఏంటి? పూజ అయిన తర్వాత మీకు జాబ్ వచ్చిందా? పూజ కూడా ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా నేను ప్రాసెస్ లో ఉన్నాను. ఇంకా పూజలు ఉన్నాయి, అది చేస్తూనే నాకు రిజల్ట్ వచ్చింది. నేను అనుకున్నట్టు, అంటే నేను ఆ ఫస్ట్ జాబ్ వదిలేసే లోపల నా చేతిలో మళ్ళీ జాబ్ ఉండాలి, పోదు అని ఎలా అయితే అనుకున్నానో అలానే వచ్చింది. ఏదైనా మేడం కి చెప్పే డెసిషన్ తీసుకున్నాను. ఆ జాబ్ రిజైన్ చేయాలో వద్దా మేడం ఏమంటారు అంటే, చెయ్యండి అమ్మా పర్లేదు మీకు తప్పకుండా వస్తుంది అన్నారు. ఆవిడకి చెప్పే నేను స్టెప్ తీసుకున్నాను. తను చెప్పినట్టే నాకు వచ్చింది. జాబ్ వచ్చేసిందా? అరే వా, కంగ్రాట్స్. ఓ బ్యూటిఫుల్. ఇప్పుడు ఎలా ఉంది జాబ్ వచ్చి ఎన్నాళ్ళు అయిందండి? నాకు ఈ ఫెబ్ లో వచ్చిందండి. ఫెబ్ లో వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉంది? అంతా స్టేబుల్ గా ఉందా? ఎవ్రీథింగ్ ఇస్ స్టేబుల్? ఎవ్రీథింగ్ ఇస్ స్టేబుల్. ప్రస్తుతానికైతే అంతా బానే ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్ అండి, చాలా చాలా సంతోషం. నేను మిమ్మల్ని అడగడానికి గల కారణము, నేను ప్రతి ఇట్లా ఈ వీడియోలో ఖచ్చితంగా ఎవరైతే క్లయింట్స్ తో మాట్లాడతారో నేను ఖచ్చితంగా ఒక డిస్క్లైమర్ లాగా నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఒక
పర్ఫెక్ట్ గైడెన్స్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో అవును. తెలియనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మీ పర్సనల్ విషయం తెలుసుకోవాలనేది నా మోటో కాదు. ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇచ్చేటటువంటి రివ్యూ ఏదైతే ఉందో, మీ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే షేర్ చేసుకునే విధానం ఏదైతే ఉందో, అది ప్రజలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అన్న అవును. ఉద్దేశంతో ఎవరికొకరికి ఉపయోగైతే పడాలి డెఫినెట్‌లీ. డెఫినెట్‌గా. అందుకనే అడగడం జరిగింది తప్ప, మీ పర్సనల్ విషయాలు తెలుసుకోవాలన్న ఇదితో కాదు. యాహ్! ఆ! హోప్ యూ అండర్‌స్టాండ్. యాహ్! థాంక్ యూ సో ఎవరైనా మచ్. అది కాదు మేడం. మేడంని కన్సల్ట్ అయితే చాలు. హ్మ్. మన ప్రాబ్లమ్‌ని మనకి హ్మ్. చెప్తారు. సొల్యూషన్ కూడా మేడమే ఇస్తారు. బ్యూటిఫుల్. ఒక్క అపాయింట్‌మెంటే కానీ ఎప్పుడు కాల్ చేసినా మేడం లిఫ్ట్ చేస్తారు. ఎంత పూజలో ఉన్నా కూడా లిఫ్ట్ చేసి ఆన్సర్ ఇస్తారు. అపాయింట్‌మెంట్ కిరాణా ఫీస్ కూడా దుకాణం చాలా ఏమి చాలా ఉండదు. తక్కువ అని విన్నాను. నిజమేనా? చాలా తక్కువ మేడం. ఆ ఒక్క అపాయింట్‌మెంట్ ఫీస్‌కే నేను ఇప్పటికి ఒక 20 టైమ్స్ అయినా మేడంని కాల్ చేశాను. ఓన్లీ ఇట్స్ బేస్డ్ ఆన్ దట్ ఫీస్. నేను బ్యూటిఫుల్. ఎప్పుడైనా అనుకుంటాను ఏంటి మేడం అడగరా అపాయింట్‌మెంట్ తీసుకోవాలమ్మా అని అంటారేమో అని అనుకుంటాను కానీ ఎప్పుడు అడగలేదు. ఓహ్! బ్యూటిఫుల్. ఏదున్నా వింటున్నారు. ఏదున్నా చెప్తారు. బ్యూటిఫుల్ అండి. బ్యూటిఫుల్. థాంక్ యూ సో మచ్ అండి. చక్కగా మీ యాహ్! ఎక్స్‌పీరియన్స్‌ని నాతో షేర్ చేసుకున్నారు. ఐయామ్ సో వెరీ హ్యాపీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు మీరు థాంక్స్ అండి. సంపాదించుకున్నటువంటి జాబ్ చాలా ప్రశాంతంగా మీరు ఆ జాబ్‌లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ సో మచ్ అండి. థాంక్స్ అండి. యాహ్! హౌ బ్యూటిఫుల్ అండి. మేడం అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది తనుష్క గారు మీకు? జనులకు సొల్యూషన్ రెమెడీ అందంగానే ఉన్న అసలు ఆ ఒక సంతోషము ఇంకా డెఫినెట్‌లీ. వాళ్ళకంటే నాకెక్కువ ఉంటుంది. మీకు అదే ఐ కుడ్ సీ దట్ మీ అసలు డింపుల్ నిజంగా ఎలా అయితే కనబడుతుందో చక్కగా మీరు నవ్వుతుంటే ఐ కుడ్ డెఫినెట్లీ సీ దట్ హ్యాపీనెస్ ఖచ్చితంగా అవును. మీలో ఉంది. అయితే ఇట్లా ఇప్పుడు రెమెడీ చెప్పటం ఓకే. కానీ ఎన్ని క్వెషన్స్ ఇప్పుడు 20 టైమ్స్ నేను కాల్ చేశాను మాట్లాడుతున్నారు అని. అవును. మీకు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? అంటే హ్మ్. నాకేందంటే అసలు ఎంతమంది సమస్యలు ఉన్న వాళ్ళు మన దగ్గర వస్తున్నారు. వాళ్ళతో ఆ ఒక్క జస్ట్ 1 మినిట్ మాట్లాడినా వాళ్ళకి ఎంత సంతోషం అంటే సాటిస్ఫాక్షన్. అస్సలు వాళ్ళు అది అంటున్నారు మేడం మీరు ఒక్కసారి మాట్లాడినా మాకు అసలు మంచిగా ఎంత ధైర్యం వస్తుంది. హౌ బ్యూటిఫుల్. అసలు స్టార్టింగ్‌లో ఏమైందంటే ఆమె 2, 3 టైమ్స్ కాల్ చేసినప్పుడు ఒకవేళ వస్తుందో లేదో బట్ జాబ్ వదులుకోమని చెప్పారు కదా! ఆల్రెడీ ఉన్న జాబ్ బాగలేదు ఆ అమ్మాయికి అసలు. సో, అది ఎక్కువ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నావు. వద్దమ్మా నువ్వు వదిలేసేయి. దాని గురించి ఏం బాధపడకు. సో, నెక్స్ట్ మన పూజలు అయితుంది కదా! తప్పకుండా మంచి జాబ్ వస్తది. నువ్వే ఫోన్ చేసి చెప్తావు చూడమంటే. అందుకే స్టార్టింగ్‌లో నేను ఎన్ని సార్లు మేడంని ఊరికే డిస్టర్బ్ చేశాను ఆమె అంటున్నా. బట్ డిస్టర్బ్ కాదది. బట్ వాళ్ళకున్న ప్రాబ్లమ్ అందుకే వాళ్ళు కాల్ చేస్తున్నారు అంతే. కానీ నాకేందంటే వాళ్ళ రిజల్ట్ ఆ పూజ ఇంకా పెండింగ్ కాకుండా ఇంకా ఉన్నది కదా! ఇవన్నీ చేస్తే ఇంకా చాలా బావుంటది. సో, ఇప్పుడు జస్ట్ ఒక 2 పూజలు అయినప్పుడే జాబు ప్లస్ అన్నీ మంచిగా ఉంది అని చెప్పారు. మిగతా కూడా ఇంకా చాలా బావుంటుందండి. రైట్. అయితే ఈ వీడియో చూసిన వాళ్ళకి డౌట్ వస్తుంది. ఆ పూజలు మరి మాకు ఓపెన్‌గా చెప్పొచ్చు అంటే కాదు. డేట్ ఆఫ్ బర్త్ జాతకం బట్టి చెప్తారు మేడం కరెక్ట్. అంతేనా? కరెక్ట్. అంతే. జాతకాన్ని బట్టి ఏం చెయ్యాలి అనేది చూసుకొని చెప్తారు అవును. తప్ప, ఏదో కామన్‌గా నేను చాలా సార్లు మేడం వచ్చినప్పుడు అడుగుతూ ఉంటాను. మేడం ఏదైనా రెమెడీ అమ్మా రెమెడీ కాదుమా అది జాతకం బట్టి చేసుకోవాలి. ఎలా పడితే అలా చేసేది కాదు అని అవును. ఏదైతే చెప్పారో అదే మాట మీద ఉన్నారు. అంతే సౌమ్యంగా చెప్తుంటారు. చాలా సాఫ్ట్‌గా ఓకే. చెప్తుంటారు. ఎనీవేస్ మేడం థాంక్ యూ సో మచ్. అంటే మీ మీ పేషెన్స్‌కి అనుకోవచ్చు. లేకపోతే మీరు సమస్యలో ఉన్నవాళ్ళు ఇంకా వాళ్ళతో మాట్లాడితేనే కదా సమస్య తీరుతుంది అనే మీ అవును. థాట్ ప్రాసెస్ హ్యాట్స్ ఆఫ్. కరెక్ట్. థాంక్ యూ సో మచ్. మీతో అసోసియేషన్ డెఫినెట్‌గా నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తోంది. ఈ రివ్యూస్ వినటం కూడా డెఫినెట్‌గా ఇందాక నేను చెప్పినట్టుగానే కన్‌ఫ్యూజన్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకొక పర్ఫెక్ట్ పర్సన్‌ని పరిచయం అవును. చేయటమే నా ఉద్దేశ్యం కాబట్టి తప్పకుండా. మిమ్మల్ని తీసుకురావడం మీరు వస్తూ ఉన్నారు. సమయం ఇస్తున్నారు. యాక్చువల్‌గా ఇంకో అందుకు. విషయం ఈ అమ్మ ఇప్పుడు చెప్పారు కదా! హ్మ్. అంటే వాళ్ళ జాతకం చూడంగానే జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు అంతే. హ్మ్. ఆమెకు ప్రెజెంట్ ఏం ప్రాబ్లమ్ జాబ్ గురించి ఆమె హ్మ్. మనతో అప్రోచ్ అయ్యారు. కానీ ఆమె పాస్ట్ జరిగింది కదా! హ్మ్. అవన్నీ ఏ ఇయర్‌లో వాళ్ళకి ఏమేమి సమస్యలు వచ్చింది రైట్. అట్లా అని చెప్పంగానే ఆమె ఇంకా షాక్ అయింది. అందుకే ఆమె ప్రాబ్లమ్ ఆమె నాకు చెప్పలేదు చూడండి. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళకే ఎగ్జాక్ట్‌లీ. అర్థమైపోతది. వాళ్ళతో మాట్లాడడానికి కారణం కూడా అందుకే. అదే. నిజం అమ్మ. ఎనీవేస్ నిజం. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.